గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నమ. కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యంలో ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మొత్తం అన్ని రాసుల్లోకి ఉండేటువంటి నక్షత్రాలు, దానికి ఉండే అధిపతులు, దానికి ఉండే అంటే మన దశాభుక్తులు అంటే దశలు ఏమిటి, ఏ గ్రహానికి అలాగా అంటే ఒక్కో ప్లానెట్ 9 ప్లానెట్స్కి 9 3 27 అంటే మూడు చోట్ల ఎలా ఉంటాయో, అది కేతువుకి 3 చోట్ల ఎలా ఉంటాయో అవన్నీ చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ అసలైంది మామూలుగా ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది సాధారణంగా. అయితే ఇప్పుడు 9 ప్లానెట్స్ అంటున్నాం, కానీ మనకు చెప్పింది ఏమిటి, ఈ 12 రాసుల్ని 7 గ్రహాల మధ్యలోనే పంచారు. ఎలాగైంది, మేష వృశ్చికాలకేమో కుజులైంది, వృషభతులకేమో శుక్రుడయ్యాడు, మిథున కన్యలకేమో బుధుడయ్యాడు, చంద్రుడికి ఏమో కర్కాటక రాశి, సూర్యుడికేమో సింహరాశి అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత ఇంకా ధనుసు మీనాలేమో గురుడికి అయ్యింది, మకర కుంభాలేమో శనికి అయింది. అంటే 7 గ్రహాలుగా మంచి మరి ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి కదా, మరి అవేమిటి, రాహువు కేతు. మరి వాళ్ళకి ఎలాగా, అందుకోసమని వాళ్ళకి సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు. వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఎక్కడ ఏ రాశిలో ఉంటే ఆ రాశికి వాళ్ళు అధిపతులు అవుతారు. అంటే ఆ రాశి అధిపతి కంటే కూడా చాలా బలమైన వాళ్ళుగానే ఉండిపోతారు వీళ్ళు, ఎందుకంటే ఛాయాగ్రహాలు వీటిని అదనమాట. అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే ఒక్కటి చెప్తాను. ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం రాహువు, అప్పుడు రాహువు మేషరాశికి ప్లస్ కుజుడు అంటే వృశ్చిక రాశికి, ఆ రెండింటికి ఏదైతే కుజుడు అధిపతో ఇతను కూడా అదే రకంగా ఆయన ఆ రెండింటిలో ఆయనకు ఉంటాయి. అలాగే వృషభం అయితే వృషభతుల రెండింటిలో కూడా రాహువుకి వస్తాయి. అలా ఆ గ్రహం ఆ రాహువు ఏ యొక్క రాశిలో ఉంటే, ఒక కర్కాటక రాశిలో ఉంటే చంద్రుడు అధిపతి కాబట్టి కర్కాటక రాశికి ఆధిపత్యం అని రాహు వస్తాడు. అలాగే రాహు కనుక సింహరాశిలో ఉంటే సింహరాశి అధిపతి అవుతాడు. అలాగే కేతువు కూడా ఏ రాశిలో ఉంటే ఆ రాశికి అధిపతిగా వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ పవర్స్ వస్తాయి, వాళ్ళ బలం ఉంటుంది, ఆ పనులు వాళ్ళు చేస్తారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అనమాట చెప్పి జ్యోతిష్యంలో మనకు 9కి అనుమానం వస్తుంది కాబట్టి ఏటి రాహుకేతు లేవు ఇల్లు కదా అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో అదే ఇళ్ళు వాళ్ళకి వస్తాయి అని చెప్పుకోవాలి మనం అన్నమాట. దీన్ని బట్టి ఇక్కడికి ఇది అయింది. ఇప్పుడు రాహుకేతుల గురించి అంటే ఏం చెప్పాడంటే, రాహు అంటే హైలీ డెవలప్డ్ ఇంటలెక్ట్, పాయిజను, విచ్ క్రాఫ్ట్, పెటర్నల్ గ్రాండ్ ఫాదరు, ఇంప్రిజన్మెంట్, ఎనిమీస్, ఎపిడమిక్స్, డెత్ బై హ్యాంగింగ్, స్నేక్ బైట్, ఇన్సానిటీ, ఇలాంటివి కొన్ని చెప్పుకొచ్చే వాళ్ళ లక్షణాల కింద అనమాట. అదే కేతు అయితే సాల్వేషన్, లైఫ్ బియాండ్ మోక్ష ఆర్ మోక్ష, జ్ఞాన అంటే హయ్యర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుంది, డ్రీమ్స్, సడన్ హెల్త్, సడన్ డెత్, పాయిజనస్ బైట్స్, ఈవిల్ స్పిరిట్స్, సిన్నర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, డిసీజెస్ కాల్స్డ్ బై వామ్స్, ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పేసి మామూలుగా దాని గురించి కొంచెం చెప్పుకొచ్చారు వీళ్ళు ప్లానెట్స్ గురించి అనమాట. ఇప్పుడు అన్నీ చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పెడతాను. ఫస్ట్ పాయింట్ ఇలాగంటే దీంట్లో లగ్న అంటే ఫస్ట్ హౌస్, దాన్ని లగ్నం ఎక్కడైతే నేను చెప్తాను. దీని గురించి ముందర చెప్తాను. ఫస్ట్ 12 రాసుల గురించి 12 స్థానాలు ఉండదు, 12 స్థానాలు లాగా చెప్పుకుంటాం. లగ్న భావం అంటే దాన్ని ఏమో చెప్తాడు, ఫస్ట్ భావ ఫిజికల్ స్టేచర్, కలరు, ఫాము, షేపు, హెల్త్, పర్సనాలిటీ, హ్యాబిట్ ఆఫ్ థింకింగ్, న్యాచురల్ డిస్పోజిషను, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ అటెంప్ట్స్, హానరు, డిగ్నిటీ, ప్రాస్పెరిటీ, లాంజివిటీ, ఏజ్, ప్రాఫిట్ టు యంగర్ బ్రదరు, patrimony of mother, danger to maternal uncle, demise of partner, neighbors, to elders, brothers, and his short journeys, head and upper part of the face. ఇలా లగ్నం అంటే దాని గురించి చెప్పొచ్చే. సెకండ్ భావం ఏంటంటే మనీ, రెండో భావంలో అంటే సెకండ్ హౌస్ ఏంటవుతుంది, సెకండ్ హౌస్ మనీ మ్యాటర్స్, ఫార్చ్యూన్, ప్రాఫిట్, గెయిన్ ఆర్ లాస్, వెల్త్, యాంబిషన్, ఫ్యామిలీ, స్పీచ్, డెత్, ప్రెసిషన్, ప్రెషర్ స్టోన్స్, మెటల్స్, డాక్యుమెంట్స్, బాండ్స్, సెక్యూరిటీస్, స్టాక్స్ అండ్ షేర్స్, ప్రామిసరీ నోట్స్, మార్టిగేజెస్, బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్సెట్రా. అదే రకంగా సెకండ్ మ్యారేజ్, నెయిల్, టంగ్, నోసు, టీత్, చీక్స్ అండ్ చిన్, లాస్ట్ యంగర్ బ్రదర్, మదర్స్ గెయిన్, ప్రొఫెషన్ అండ్ సక్సెస్ ఆఫ్
children, danger to partner, disease of father, purchase of a house or a land or vehicle or by elder brother, neck, throat, with right eye, food, mouth, etc. ఇవన్నీ కూడా ఉంటాయి. రెండవది సెకండ్ హౌస్. ఇప్పుడు థర్డ్ హౌస్ అంటే ఏంటి? మెంటల్ ఇంక్లినేషన్, ఇంటెలెక్ట్, ఇంక్లినేషన్ టు స్టడీ, బ్రదర్స్ సిస్టర్స్, షార్ట్ జర్నీ, కరెస్పాండెన్స్, కమ్యూనికేషన్స్, జర్నలిజము, చేంజ్ ఆఫ్ రెసిడెన్స్, కాంట్రాక్ట్స్, అగ్రిమెంట్స్, హ్యాండ్స్, థ్రోట్, షోల్డర్స్, ఆర్మ్స్ అండ్ నర్వస్ సిస్టమ్. థర్డ్ హౌస్. ఫోర్త్ హౌస్ ఏంటంటే హోమ్ లైఫ్, ఎడ్యుకేషన్, మదర్, మెటర్నల్ అంకుల్, ల్యాండెడ్ ప్రాపర్టీ, అగ్రికల్చర్, బిల్డింగ్, లైఫ్ ఎట్ ఓల్డ్ ఏజ్, బ్యాక్ వెహికల్స్, కంఫర్ట్, ఆర్నమెంట్స్, క్లోత్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, సీక్రెట్ లైఫ్, చెస్ట్. అది. ఇంక ఫిఫ్త్ హౌస్ అంటే చిల్డ్రన్, ప్లెజర్, లవ్ అఫైర్స్, ఇంటెలిజెన్స్, స్పెక్యులేషన్స్, ఆర్టిస్టిక్ టాలెంట్స్, వైఫ్స్ లక్, బిజినెస్ పార్ట్నర్స్ లక్, రీక్రియేషన్, స్పోర్ట్స్, రొమాన్స్, సినిమా, ఆపరా, మ్యూజిక్, డ్యాన్స్, హార్సెస్, షేర్స్, గ్యాంబ్లింగ్, గేమ్స్, లాటరీ, స్టాక్ ఎక్స్చేంజ్, రిలీజియస్ మైండెడ్నెస్, ప్రొఫౌండ్ లెర్నింగ్ అండ్ విజడమ్, చాంటింగ్ ఆఫ్ మంత్రాస్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీస్, నాలెడ్జ్ ఆఫ్ ఫ్యూచర్, హార్ట్ అండ్ బ్యాక్. ఇది ఫిఫ్త్ హౌస్. సిక్స్త్ హౌస్ ఏంటి? డిసీజెస్, ఎంప్లాయ్మెంట్, సర్వీసు, ఫుడ్, క్లోత్స్, ఎనిమీస్, లిటిగేషను, డెట్స్, థెఫ్ట్, ఇల్ ఫేము, టెనాంట్స్, ఫేవరబుల్స్, రిజల్ట్స్ ఇన్ కాంపిటీషన్, ఆబ్స్టికల్స్ ఇన్ ఎనీ అండర్టేకింగ్స్, మెటరల్ అంకుల్స్, aunts, purchase of and sale of conveyance by younger brothers or sisters, తర్వాత సెపరేషన్ ఫ్రమ్ ది పార్ట్నర్, డేంజర్ టు ఎల్డర్ బ్రదర్, ఆక్యుపేషన్ ఆర్ బిజినెస్ ఆఫ్ ది ఫాదర్, లాస్ టు ది పార్ట్నర్, ఇన్వెస్ట్మెంట్ ఆర్ పర్చేజ్ మేడ్ బై ది పార్ట్నర్ స్టమక్. ఇవి చెప్తాడు సిక్స్త్ హౌస్. సెవెంత్ హౌస్ ఏంటంటే వైఫ్, హస్బెండ్, సెక్షువల్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్, సెక్షువల్ ఎంజాయ్మెంట్, పార్ట్నర్షిప్, ఓపెన్ ఎనిమీస్, రికవరీ ఆఫ్ లాస్ట్ ప్రాపర్టీ, లీగల్ బాండేజ్, లిటిగేషన్స్, డైవోర్స్, కాంట్రాక్ట్స్, ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్, డేంజర్ టు లైఫ్, లాంజివిటీ, థీఫ్, మదర్స్, ఇన్మూవబుల్ ప్రాపర్టీ, వెహికల్స్, అడాప్టెడ్ చైల్డ్ డెత్, డిఫికల్టీస్. అది. తర్వాత ఎయిత్ హౌస్ అంటే లాంజివిటీ, స్పాన్ ఆఫ్ లైఫ్, యాక్సిడెంట్స్, సారో, అబ్స్ట్రక్షన్స్, డిఫికల్టీస్, పనిష్మెంట్స్, ఇన్హెరిటెన్స్ బై పార్ట్నర్, గెయిన్స్ బై స్పెక్యులేషన్ ఎట్సెట్రా, ఆకల్టిజం, లైఫ్ ఆఫ్ హస్బెండ్, మిస్టరీ, మిస్ఫార్చ్యూన్, డిలే, డిజెక్షన్, డిసప్పాయింట్మెంట్, డేంజర్ ఫ్రమ్ ఎనిమీస్, బ్లేమ్స్, అన్ఎండ్ వెల్త్, షేర్ ఆఫ్ ప్రాఫిట్స్, మదర్స్ గెయిన్ బై లాటరీ ఆర్ ఇన్ స్పెక్యులేషన్, ప్రైవేట్ పార్ట్స్, మెంటల్ ఎఫ్లిక్షన్. అది ఎయిత్. నైన్త్ హౌస్ ఏంటంటే ఫాదర్, ఫార్చ్యూన్, ఫిలాసఫీ, రిలీజియస్ బిలీఫ్స్, విజడమ్, ఆర్థడాక్స్, ఇంట్యూషన్, టెంపుల్స్, చర్చెస్, పిలిగ్రిమేజ్ టు హోలీ ప్లేసెస్, రీసెర్చ్, ఇన్వెన్షన్, డిస్కవరీ, లీగల్ మ్యాటర్స్, ధర్మ, కమ్యూనికేషన్ విత్ స్పిరిట్స్, లాంగ్ జర్నీస్, మదర్స్ ఇల్నెస్, యంగర్ బ్రదర్స్ వైఫ్, ఫ్రెండ్స్ టు ది ఎల్డర్ బ్రదర్, గ్రాండ్ సన్స్, సీ వాయేజ్, ఎయిర్ ట్రావెల్, షార్ట్ ట్రావెల్స్ ఆఫ్ ది వైఫ్, థైస్. అది. ఇక టెన్త్ హౌస్ వచ్చే ప్రొఫెషన్ అంటే కర్మ, లాస్ట్ టెస్ట్, పేరెంట్స్, సక్సెస్, క్యారెక్టరు, ఆనరు, డిగ్నిటీ, నేమ్, ఫేమ్, పవర్ అండ్ ప్రెస్టేజ్, స్టేటస్, ర్యాంక్, రినౌన్, రెప్యుటేషన్, అంబిషన్ అండ్ అథారిటీ, వరల్డ్ యాక్టివిటీస్, ఇల్ హెల్త్ టు చిల్డ్రన్, డేంజర్ టు యంగర్ బ్రదర్, మదర్స్ ఆపరెంట్స్, సీక్రెట్ ఎనిమీస్ టు ఎల్డర్ బ్రదర్, నీస్. 11th హౌస్ ఏంటి? ఫ్రెండ్షిప్, హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ, సోషల్ లైఫ్, గెయిన్స్, హోప్స్, విషెస్ అండ్ ఆస్పిరేషన్స్ అండ్ దేర్ రియలైజేషన్, సక్సెస్ ఇన్ ఆల్ అండర్టేకింగ్స్, ఎలక్షన్, స్పెక్యులేషన్, ప్రాఫిట్, ఇన్కమింగ్ వెల్త్, టైఅప్, ఫ్రెండ్షిప్, ఎల్డర్ బ్రదర్, క్యూర్ ఆఫ్ డిసీజ్, పెటర్నల్ అంకుల్స్, డివోషన్ టు గాడ్, ఈజీ గెయిన్స్, బ్రదర్ ఇన్ లా, మదర్స్, లాంజివిటీ, ట్రస్, నీస్, యాంకిల్స్, షాంక్స్, లెఫ్ట్ ఇయర్. 12. 12th హౌస్ లాస్ అండ్ ఇంపెడిమెంట్స్, ఎక్స్పెన్సెస్, పర్చేస్, ఇన్వెస్ట్మెంట్స్, డొనేషన్స్, చారిటీ, సెపరేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ, ఫారిన్ ట్రావెల్, లైఫ్ ఇన్ ఫారిన్ ప్లేస్, న్యూ ఎన్విరాన్మెంట్, అబ్స్టికల్స్, మేజరీ, మిస్ఫార్చ్యూన్, ఇంప్రిజన్మెంట్, సిన్, సీక్రెట్ ఎనిమీస్, మెంటల్ హాస్పిటల్,
ఫియర్ కాంప్లెక్స్, కంఫర్ట్ ఆఫ్ బెడ్, ఫీట్, లెఫ్ట్ ఐ. ఇదన్నమాట ఈ ఒక్కొక్క హౌస్ గురించి 12 హౌస్ల గురించి మనం ఇప్పుడు దీంతో చెప్పుకున్నాం. ఇక్కడితో దీనికి ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి.